హలో టు ఆల్ మై బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, ఈరోజు అయితే మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ టెంపుల్కి వెళ్ళాలని. బట్ అనుకున్నప్పుడల్లా పోస్ట్పోండ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ లార్డ్ వెంకటేశ్వర మమ్మల్ని ఫస్ట్ తిరుపతికి రప్పించుకున్నాడనమాట. తిరుపతికి వెళ్ళేసి వచ్చాక అనుకున్న వెంటనే ఈసారి అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా ఎక్కడికి వెళ్ళామనేది. స్వర్ణగిరి టెంపుల్ అండి. మాకైతే చాలా దగ్గరలో ఉంటుంది, కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఇప్పుడే వచ్చామండి. అక్కడ మీకు ఒక సౌండ్ అనేది వినిపిస్తుందా, ఓం శ్రీ నమో వెంకటేశాయ అని. అసలు అది వింటుంటే మనకు ఉన్న టెన్షన్స్ కానీ ఎలాంటివైనా సరే పక్కన పెట్టేసి ఎంత పీస్ఫుల్గా ఉండొచ్చో. యాక్చువల్లీ నేను ఎప్పుడే ఏడికైనా వెళ్ళాలి అనుకుంటే పక్కా వెళ్తాము. అలాంటిది ఈ టెంపుల్ మాత్రం మినిమం ఒక 8 to 9 times క్యాన్సిల్ అయిందండి. తిరుపతికి వెళ్ళి వచ్చాక అనుకున్నది ఇప్పుడే, ఇలా వెళ్ళి అలా వచ్చామన్నమాట. స్టార్టింగే స్వామివారి పాదాలండి. యాక్చువల్లీ మీ అందరికీ చెప్పని అవసరం లేదు, నాకంటే ముందు చాలామంది ఈ టెంపుల్ని చూశారు, అది నాకు తెలుసు. నేనే లాస్ట్కి వచ్చానమాట. లడ్డు స్వామి అంటే ఫ్రీయా? దేవుడి దగ్గర ఇవ్వాలా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టు, అది ఒకరి దాని వేయాలి టికెట్. మేము ఎందుకు అలా అడుగుతున్నామంటే తనను యాక్చువల్లీ విఐపి టికెట్ తీసుకున్నాము. వీళ్ళు మాలలు ఉన్నారు కదా, వీళ్ళకి ఇంకో పూజ ఉంది, అయ్యప్ప స్వామి పూజ. దానికి ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అవ్వాలి. అందుకే తొందరగా వెళ్ళి దర్శనం చేసుకొని తొందరగా రిటర్న్ అవ్వాలి కదా అనేసి ఆ టికెట్ తీసుకున్నాం. వెంకటేశ్వర ఉడికోవడం చూసా మేడం. మీరు అంత క్లమ్జీ డిస్టర్బెన్స్ మొత్తం చుట్టుపక్కల వాళ్ళంతా మాట్లాడుకున్నది రికార్డ్ అవుతుంది అని మాత్రం అనుకోకండి. అక్కడ స్పెషల్గా నేను ఇది సౌండ్ ఎందుకు ఆఫ్ చేయలేదంటే కంటిన్యూగా అక్కడ ఓం శ్రీ నమో వెంకటేశాయ అని వస్తుంది. దానికోసం నాకు అసలు ఆఫ్ చేయాలనే లేదు. సో అందుకే నేను సౌండ్ అనేది తీయలేదన్నమాట. పల్లక్కి సేవ చూశారు కదా, ఫైనల్లీ మా దర్శనం అయితే అయిపోయింది. నాకైతే అసలుకి పోబుద్దే కావట్లేదు అక్కడి నుంచి, కానీ తప్పదు కదా, వాళ్ళకేమో పూజ ఉంది. సో అందుకు ఇంకా రిటర్న్ అయిపోయాము. కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా టైం స్పెండ్ చేయడానికి చూస్తాను.